డిన్నర్ ఎంజాయ్ చేసి అందరూ సరదాగా మాట్లాడుకుని వెళ్దాం. లెట్ మీ నౌ వెల్కమ్ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డెప్యూటీ స్పీకర్. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు ఆసీన పెద్దలకు, పాత్రికేయులకు, సోదర సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొన్ని వందల పుస్తక ఆవిష్కరణ సభల్లో పాల్గొనటం, పుస్తకాలను ఆవిష్కరించడం నిత్యకృత్యంగా నాకు అయింది. అయితే ఇవాళ గ్లామర్ ఉన్న సినీ ప్రముఖులు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ లేరు. ఏదో కొద్ది గొప్ప గ్లామర్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే రామకృష్ణ తప్ప నాకు అనుకోలేదు. అయినా ఎంతమంది ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొనటం నేను మొట్టమొదటిసారిగా చూశాను. ఈ సభకు వచ్చిన మీ అందరికి కూడా ముందుగా నేను శిరస్సు నమస్కరిస్తాను. ఈ మధ్య పుస్తకావిష్కరణ సభలో 45 మంది ఉంటే మహాసభలాగా అయిపోయింది పరిస్థితి. అందులో యువత కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు, విద్యావంతులు వచ్చారు. చంద్రబాబు గారితో పనిచేసిన అధికారులు ఉన్నారు, రాజకీయాల్లో వారి సహచరులు ఉన్నారు, అన్ని వర్గాల వారు ఈరోజు ఈ సభలో ఉన్నారు. వారందరితో పోలిస్తే ఈ సభలో వేదిక మీద కూర్చోవడానికి నాకు అర్హత లేదు. గ్లామరు లేదు, గ్రామరు లేదు. ఉన్న అర్హత ఏంటంటే పెద్ద రామారావు గారి స్నేహం, అంతకుమించి వేరే కాదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. పైగా రాజకీయ నాయకులు ఎవరిని ఇప్పుడు అన్నారు, నన్ను రాజకీయ నాయకుడు కాదనుకుంటున్నావు అని చెప్పి అన్నారు. నాకు గుంటూరులో పెద్ద ఆయనతో పరిచయం. ఆయన దాదాపు 50 నిఘంటువులు తయారు చేశాడు. తెలుగుకు సంబంధించి బహుభాషా నిఘంటువులను రూపొందించిన గొప్ప వ్యక్తి. వాటన్నిటి కూడా అంతర్జాలం ద్వారా ప్రపంచానికి అందరికీ పంచిన వ్యక్తి. అలాగే గుంటూరులో అన్నమయ్య గ్రంథాలయం ఉంది, వాళ్ళ లక్షలాది పుస్తకాలు. దానికి సూర్యనారాయణ గారు, లంకా సూర్యనారాయణ గారు వారి సహచరుడిగా ఉన్న వ్యక్తి. వారు ఎవరంటే పెట్టి సాంబశివరావు గారు. వారితో నాకు చిరకాల పరిచయం ఉంది. అయితే ఒకసారి నేను డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత ఎవరికైనా ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకాన్ని పెద్ద రామారావు గారు రచించారు, దాన్ని మీ చేత ఆవిష్కరింప చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్లో అని చెప్పని ఎవరు నాకు ఫోన్ చేసి నన్ను అడిగారు. నేను రామారావు గారి గురించి నాకు తెలియదు, రామారావు గారుతో వ్యక్తిగతమైన పరిచయం నాకు లేదు. అయితే రామారావు కవి, నాటక రచయిత, ప్రయోక్త, ఆచార్యుడు అని మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే చదువుతూ ఉంటాను కనుక పత్రికల్లో వారి గురించి. అలా జర్నలిస్ట్గా కూడా ఆయన గురించి తెలుసు, పేరు తెలుసు, కానీ వ్యక్తి లేదు. సార్ నేను సహజంగా నేను మామూలుగా వస్తానని చెప్పి అంగీకరించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళాను. వెళ్తే గేట్ దగ్గర బొకే పట్టుకుని లోకేష్ గారు నుంచుని ఉన్నారు. నాకు అసలు ఆశ్చర్యం అయిపోయింది. లోకేష్ గారు ఏంటి ఆయన నుంచోట్లేండి నా కొరకు, ఈ పుస్తకాన్ని నేను ఆవిష్కరించడానికి నాకు అసలు అర్థం కాని పరిస్థితి. ఎవరికన్నది చాలా మంచి విశ్లేషణాత్మకమైన నాటక రంగానికి సంబంధించిన పుస్తకం అది. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం ద్వారా నాకు పెద్ద రామారావు గారితో ఒక పరిచయం ఏర్పడింది. అయితే ఈ పెద్ద రామారావు గారు పెద్ద సాంబశివరావు గారు అబ్బాయి అన్న సంగతి నాకు తెలియదు. అప్పుడు వాళ్ళ తండ్రి గారితో అయితే పరిచయం బాగా ఉంది, వీరితో అంత లేదు. తర్వాత ఈ మామగారు కనకాల దేవదాస్ గారితో కూడా నాకు బాగా పరిచయం. అది వేటూరు సుందరామూర్తి గారి ద్వారా లభించింది. ఒక ఎన్నికల్లో ప్రత్యేకించి దేవదాస్ గారు అమెరికట్ వచ్చి నా తరఫున ప్రచారం కూడా చేశారు. వారి అల్లుడని కూడా నాకు తెలియదు, అయినా తర్వాత నేను తెలుసుకున్న అంశాలు. ఏదైనా వాళ్ళకు విశిష్టమైన వ్యక్తి పెద్ద రామారావు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సరే, వారు గతంలో రచించిన రచనలు ఒక ఎత్తు అయితే ఈ పుస్తకం మరొక ఎత్తు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఈ పుస్తకం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. ప్రతి ఒక్కరు కూడా అధ్యయనం చేయవలసిన గ్రంథం. కేవలం అధ్యయనం చేయటం కాదు, ఆచరణలో మనం కూడా
ఈ రక కృషి అంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలు తెలుగును వెలుగు అవుతారు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని మనం కూడా శ్రమించి మనం కూడా పైకి ఎదగాలని చెప్పిన ఒక సంకల్పం, ఒక నాయకుడు ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా భవిష్యత్తుని తీర్చిదిద్దాలని చెప్పిన సంకల్పంతో పనిచేస్తున్నాడన్న విషయాన్ని మనం సదా గుర్తుంచుకోవాల్సిన అవసరం మాత్రం. ఊరికే మనం వీరాభిమానం ప్రకటించడం కాదు. ఇప్పుడు వచ్చిన సమస్య ఎక్కడ ఉంటే నాయకుడిని అర్థం చేసుకోవడంలో వాళ్ళ కార్యకర్తలు విఫలమవుతున్నారు, ప్రజలు విఫలమవుతున్నారు. కానీ ఈ పుస్తకం చదివితే చంద్రబాబు నాయుడు అంటే ఏంటి అన్నది మీకు తెలుస్తుంది. ఈ పుస్తకంలో విమర్శలతో ప్రారంభమైంది, దాని సమాధానం తర్వాత చంద్రబాబు గారి గురించి అనేక రకాలైన భావాలు మనలో ఉన్నాయి. ఆ భావాలని ఈయన కూడా వ్యక్తం చేశారు. మళ్ళా దానికి మళ్ళా సమాధానం కూడా ఆయన ఇచ్చుకుంటూ వచ్చారు. ఇది అసలు ఈ రకమైన రచన చేయడం నేను ఎక్కడ చూడలే. చాలామంది చంద్రబాబు గారి జీవిత చరిత్రలు రాశారు, కానీ ఆయన యొక్క గొప్పతనాన్ని చాటే విధంగాను ఆయన చేసిన పనులను చెప్పే విధంగాను ఉన్నాయి కానివ్వండి. ఈ రకంగా ఒక వ్యక్తి యొక్క సమగ్రమైన వ్యక్తిత్వాన్ని విశ్లేషించిన గ్రంథం మాత్రం ఈ గ్రంథం తప్ప నాకు వేరే గ్రంథం కనపడలేదని చెప్పి మాత్రం ఏ నాయకుడికి రాలా అలాంటి గ్రంథం పెద్దిరామారావు చంద్రబాబు గారి గురించి రాశారు. ఈ పుస్తకం మొదలు పెడితే చివరి వరకు మనం లాక్కెళ్ళిపోతూ ఉంటాం. నాటకకర్త కనుక నాటకంగా రాశాడని పుస్తకం, ఒక నాటకాన్ని చూసినట్టుగా మనం వెళ్ళిపోతూ ఉంటాం దాంట్లో. ఇంత అద్భుతమైన రచన చేసిన వ్యక్తి పెద్దిరామారావు. ఇందాక ఎంఎస్కో విజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఆయన ఇతరత్ర వ్యాపకాలతో రచనా వ్యాసంగా తగ్గించుకున్నాడు. ఇక ముందు అయినా రచనా వ్యాసంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకెలాంటి గ్రంథాలు అనేకం తేవాలని చెప్పి మాత్రం విజయ్ కుమార్ ఆకాంక్షించారు. నేను కూడా ఆకాంక్షించాను. ఎందుకంటే వ్యక్తిని విశ్లేషించడం అనేది చాలా అవసరమైన విషయం. అయితే ఒక అదృష్టం ఏంటంటే ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్న తెలుగు యూనివర్సిటీలో నాటకాలకు సంబంధించిన ప్రొఫెసర్గా పనిచేస్తున్న వ్యక్తి అనుకోకుండా చంద్రబాబు గారి దగ్గర అవ్వటం, ఆయనతో కలిసి పనిచేయటం, ఆ పని చేయటం వల్ల ఇవాళ మనకి లభించిన అదృష్టం ఏంటంటే చంద్రబాబు వ్యక్తిత్వం ఏంటి, ఆయన పనితీరు ఏంటి అన్నది ఇవాళ మనకు తెలియటానికి కారణం ఆయన దగ్గర పనిచేయటం. ఆ పనిచేసే అవకాశం వచ్చినందుకు మాత్రం ఈ పుస్తకం మాత్రం మనకు ఉపయోగపడిందని చెప్పి మాత్రం చెప్తాను. ఎందుకంటే నేను ఇక్కడ ఏం పెద్దగా ఏం మాట్లాడాలో నాకైతే తెలియదు. ఈ పుస్తకం గురించి నేను పెద్దగా మాట్లాడిన పుస్తకంలో అంశాల గురించి, పుస్తకంలో అంశాలన్నీ కూడా మీరు చదివి చంద్రబాబు గారిని అర్థం చేసుకోవాలని చెప్పి మాత్రం మీకు అందరికీ నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అయితే ఒకటి, ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు, కానీ 15 సంవత్సరాల పాటు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని, 10 సంవత్సరాలుగా ఆయనతో కలిసి పనిచేస్తున్న వ్యక్తిని. అయితే నేను 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి సామాన్యమైన రాజకీయ పోరాటాలు చేయలే. కానీ ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారిని అర్థం చేసుకున్నట్టుగా ఈ రోజు నేను అర్థం చేసుకోలేదు కొంతవరకు. ఎందుకంటే ఆయన అందరిలాంటి వ్యక్తి కాదు. ప్రపంచానికి పోటీ, ఎవరైనా మనం పక్క రాష్ట్రంతో పోటీ పడాలని ఆలోచిస్తాం, కానీ ప్రపంచంతో పోటీ పడాలని చెప్పిన ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు గారు తప్ప మరొకరు గారు. ఆయనతో వచ్చిన సమస్య ఏంటంటే ఏదైనా కూడా ఇది ప్రపంచ స్థాయిలో ఉండాలి, ప్రపంచంలో ఎంతకంటే మిన్నదైందో ఉండకూడదు, ఆ రకంగా మీరు ఆలోచించాలి, ఆ రకంగా దానికి నిర్మాణం చేయాలని చెప్పి చెప్తూ ఉంటాడు ఆయన. అదే కొన్ని సమస్యలకు కూడా మనకు కారణం అవుతూ వచ్చింది. అమరావతి అన్నది అది ఆయన అనుకున్నట్టుగానే నిర్మాణం జరిగితే యావత్ ప్రపంచంలోనే అలాంటి మహానగరం మరొకటి ఉండదని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ రోజున ఇప్పుడు మనం కూర్చున్న ఈ శిల్పకళా వేదిక కానివ్వండి, ఈ ప్రాంగణం కానివ్వండి, పక్కనున్న హైటెక్ సిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన సృష్టి, దాంట్లో ఇదేముంది. అయితే నేను ఈ హైదరాబాద్ నగరం నుంచి మాట్లాడదలుచుకోను.
ఏదో ఇవాళ అమెరికా నేను మొట్టమొదటి శాసనసభ్యుడు అయినప్పుడు మా ఎమ్మెల్యేలందరినీ కూడా 5 దేశాలు పంపించాడు ఆ రోజుల్లో. ఇవ్వాలంటే మన ఊరికి వెళ్ళి వచ్చేస్తున్నాం ఏ దేశానికని, కానీ ఆ రోజులు వెళ్ళాలంటే కష్టసాధ్యం ఇష్టం. ప్రభుత్వ ఖర్చుతో ఎమ్మెల్యేలందరినీ కూడా 5 దేశాలు పంపించాడు. చైనా, అలాగే సింగపూరు, కొరియా, మలేషియా, ఈ దేశాలని పంపించాడు ఆయన. పంపిస్తే ఎందుకు పంపించాడు అన్నది ఏంటంటే, అక్కడ ఎయిర్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, పోర్ట్స్ ఎలా ఉన్నాయి, అక్కడ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, విద్య ఎలా ఉంది, పర్యావరణం ఎలా ఉంది, ఇవన్నీ మీరు చూసిరండి. అందులో ఆయన ఇక్కడ జనభూమి కార్యక్రమం పెట్టాడు. జనభూమి కార్యక్రమానికి మాతృక సేమావులు ఉడాంగ్ అని చెప్పి కొరియాలో ప్రారంభించిన ఉద్యమం, ఆ ఉద్యమాన్ని ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ జనభూమి కార్యక్రమం పెట్టారు. అంచేత ఇవన్నీ చూసినామని చెప్పి మమ్మల్ని పంపించారు. అవి చూసినప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయాలు చూసినప్పుడు ఇలాంటి విమానాశ్రయం ఏనాటికైనా మనం కట్టుకుంటామా అని చెప్పి అనుకున్నాం. జరిగే పని కూడా కాదు, ఇలాంటిది మనం నిర్మాణం చేసుకోవాలని చెప్పుకున్నాం. నిర్మాణం చేయించి చూపిన ఘనత చంద్రబాబు గారు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ సామాన్యది కాదు, అదే అయిపోయింది. మన రాష్ట్ర విభజనైంది. విభజనైన తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ని అతి కొద్ది కాలంలో ఏ విధంగా తీర్చిదిద్దాడు, ఎన్ని విమానాలు దేశ విదేశాల విమానాలు కూడా దిగేలాగా చేశాయంటే అది చంద్రబాబు గారి ఘనత. ఇవాళ ఉపాధి విమానాలు కేవలం విమానాశ్రయం. ఆయన ఎలా ఉంటుందంటే కేవలం విమానాశ్రయం కాదు, విమానాశ్రయం నుంచి మనం నగరానికి వస్తుంటే 2 పక్కల గార్డెన్ ఉండాలి, చక్క చెట్లు ఉండాలి, అందంగా ఉండాలి. ప్రతి కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. ఎప్పుడు వస్తూ ఉంటే ఏదైనా చెట్టు వాడిపోయింది అనుకోండి, వెంటనే అధికారి ఫోన్ చేస్తే చెట్టు వాడిపోయింది ఏంటని చెప్పి అడుగుతాడు ఆయన. అంతటి సునిశ్చిత పరిశీలనతో ప్రతి అంశం కూడా చూసే వ్యక్తి. ఆ రోజున నేను ఈ 5 దేశాలు చూసినప్పుడు నిజంగా మన దేశం, మన రాష్ట్రం ఎప్పటికీ ఈ రకంగా తయారయ్యిద్దని చెప్పి అనుకున్నాం. అది జరిగే పని కూడా కాదని చెప్పి అనుకున్నాం. కానీ జరిగేలాగా చేసిన వ్యక్తి నారా చంద్రబాబు గారు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 5 దేశాలు అయిన తర్వాత తిరిగి వచ్చిన రోజున నేను మాజీ మంత్రి పురుషోత్తరావు గారిని ఏదో కాఫీ తాగుదాం తాజ్మహల్ హోటల్కి వెళ్ళాను. ఈ మా యాత్ర మీద చాలా విమర్శలు ఉన్నాయి ఆ రోజుల్లో. అప్పుడు అక్కడ సర్వర్ ఒక ఆయన కొంచెం బాగా చదువుకున్నాడు అనుకుంటే, బాగా విజ్ఞానం ఉన్న వ్యక్తి. నేను ఎమ్మెల్యే అని తెలీదు, ఆయనతో పరిచయం ఉంది. ఆయనతో మాట్లాడితే ఎమ్మెల్యేలకి వాళ్ళ నియోజకవర్గం ఎలా తెలియవు, రాష్ట్రం ఎలా తెలియవు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రభుత్వ ఖర్చుతో విదేశాలకు వెళ్ళి వచ్చారు అది అని చెప్పి విమర్శిస్తాం మొదలుపెట్టాడు. మొదలుపెట్టేవాడికి నేను షాక్ అయిపోయా. అంటే ఇవాళ చంద్రబాబు గారు ఏ ఉద్దేశంతో మనం పంపించాడు, ఇక్కడ జనం ఏ విధంగా ఆలోచిస్తున్నారు అని చెప్పప్పుడు నేను ప్రజలు ప్రగతిలో పుస్తకం రాశాను. అక్కడ ఆ దేశాల్లో ఏ విధంగా మౌలిక సదుపాయాలు పెంచుకున్నారు, లేకపోతే పర్యావరణం ఏ విధంగా, లేకపోతే టూరిజం ఏ విధంగా ఉంది అని కలిపి ఆ దేశాల్లో ఉన్న విషయాలు చెప్తూ నేను ఒక పుస్తకం రాసి దానికి ముందు మాట చంద్రబాబు గారు రాశారు. అంటే ఆయన ఆలోచనకి మనం అందుకోలేనంత స్థితిలో ఉన్నామన్న విషయం మాత్రం ఇవాళ తెలుగు ప్రజానికం గుర్తుంచుకోవాలని చెప్పి మాత్రం సందర్భం మనం చేస్తున్నాం. మన ఆలోచనలకు అందని వ్యక్తి, ప్రపంచాన్ని సునిశ్చితంగా పరిశీలించి ప్రపంచంతో పోటీ పడాలని చెప్పిన ఒక ఆలోచన గల వ్యక్తి నారా చంద్రబాబు గారు అన్న విషయం గ్రహించి మనం నడుచుకోవాల్సిన బాధ్యత ఇవాళ తెలుగు ప్రజానికానికి ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఆయన మేము తెలుగుదేశం జనరల్ శాసనసభ్యుడు కనిగిన తర్వాత ఆయన సిఎల్పి నాయకుడిగా దీంట్లో టీటీఎల్పి నాయకుడిగా అనుకుంటున్నప్పుడు అనుకోకుండా తిరుపతిలో సమాజం జరుగుతుంటే నన్ను మాడమని చెప్పన్నా. నేను దానికి పిలుస్తానని కూడా అనుకోలే. నేను ఆ రోజు చెప్పా, చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి ఒక ఆంధ్ర రాష్ట్రానికి నాయకుడు కాదు, ప్రపంచంలో తెలుగు వారందరికీ నాయకుడు అని చెప్పి. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో తెలుగు వారందరూ కూడా ఎంతోమంది నాయకులు ఉండొచ్చు, ముఖ్యమంత్రులు ఉండే వాళ్ళ 2 రాష్ట్రాలనే ముఖ్యమంత్రులు ఉండొచ్చు. చంద్రబాబు గారు మావాడు అని చెప్పి సగర్వంగా చెప్పుకునే జాతిగా తెలుగు జాతి ఉందన్న విషయం, ప్రపంచంలో ఉందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూపే అభిమానం కంటే కూడా విదేశాల్లో ఆయన పట్ల చూపే అభిమానం మరింత పెద్దది. నేను కాంగ్రెస్ మంత్రిగా విదేశాలకు వెళ్ళినప్పుడు అందరూ చంద్రబాబు గారి గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. దానికి కారణం ఐటీ కావచ్చు. అయితే నేను ఐటీకి సెటిల్ గురించి మాట్లాడను.
కానీ ఐటీ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాలను ఏ విధంగా మార్చిందన్న విషయం చెప్పటంలో విఫలమయ్యామని చెప్పి మాత్రం మనం చేస్తాం ఈ సందర్భంలో. ఈరోజు మా కవనిగట్లో 4-5 అంతస్తుల పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. ఒక కవనిగడ్డ కాదు, ఏ గ్రామానికి వెళ్ళినా మీకు కనిపిస్తూ ఉంటాయి. మాది కేవలం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం, అనావృష్టికి అతివృష్టికి గురయ్యే నియోజకవర్గం. అక్కడ వ్యవసాయం మీద సంపాదించుకొని ఇల్లు కట్టే పరిస్థితి లేదు. అక్కడ ఆ భవనం చూడగానే ఓహో వీళ్ళ అబ్బాయి ఏ అమెరికాలో ఉన్నాడో, లేకపోతే ఏ ఇంగ్లాండ్లో ఉన్నాడో, ఏ జర్మనీలో ఉన్నాడో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఆ సామాన్యమైన కుటుంబాల నుంచి వాళ్ళ విదేశాలకు వెళ్ళి, లేకపోతే భారతదేశం ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఐటీ ద్వారా వాళ్ళు సంపాదించి పంపిన డబ్బుతో కట్టిన బిల్డింగులు తప్ప వాళ్ళు స్వార్థితంగా కట్టించుకున్నాయి కాదని చెప్పి మాత్రం ఈ సందర్భంలో చేస్తున్నాం. ఆ రకంగా వాళ్ళు ఎన్ని వేల కుటుంబాల్ని ఈ రోజున ఆయన ముందుకు తీసుకెళ్ళాడు. వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉపయోగపడ్డాయన్న విషయాన్ని మాత్రం వాళ్ళ ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు ఇక్కడ కూడా చాలామంది ఐటీలో పనిచేస్తున్న వారు నాకు కనిపించారు. మా ప్రాంతంలో కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు. వీళ్ళు నగరాల్లో పుట్టి తయారైన వాళ్ళు కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఆ రకంగా వాళ్ళు విద్యను అభ్యసించి ఈ రోజున ఒక ఉన్నత స్థితికి చేరి ఇవాళ తమ కుటుంబాలే కాకుండా తమ గ్రామాల కోటి తీర్చిదిద్దుతున్న వ్యక్తులు తయారయ్యారంటే దానికి కారణం నారాయణ చంద్రబాబు నాయుడు అన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం సందర్భంగా చేస్తున్నాం. ఈ రోజున్న పరిస్థితుల్లో, మా ఆంధ్రదేశంలో ఉన్న పరిస్థితుల్లో, నేను ఎవరో ఒక జడ్జి గారు నాతో అన్నారు, హైదరాబాద్ వస్తే మీరు మాట్లాడతారు ధైర్యంగాను, ఏమో మాట్లాడతాం, కానీ ఆంధ్రదేశంలో మాట్లాడితే జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. మీరు అయిపోయింది. అయితే ఒకటి మాత్రం నేను చెబుతున్నాను, నాకు తెలిసినంత వరకు పరిపూర్ణమైన ప్రజాస్వామ్యవాది నారా చంద్రబాబు గారు అని చెప్పి మాత్రం నిర్మాణం చేస్తుంది. చట్టాల్ని సక్రమంగా అమలు చేయాలని చెప్పి ఆలోచన చేసే వ్యక్తి. నాకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఒక్క ఉదాహరణ నేను చెప్తాను. నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు సత్యనారాయణ గారు అని చెప్పి ఇటీవల పాపం చనిపోయాడు. ఆయన కార్యదర్శి ఉంది. ఆయన ఒక అర్ధరాత్రి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆయన ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్గా శాసన మండలి ఎన్నికలకి నామినేషన్స్ తీసుకునే కార్యక్రమం జరిగింది ఆ రోజున. అయితే కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే అతని మీద ఒత్తిడి చేశారు. చేసి ఏం చేశారంటే ఒక నామినేషన్ని తిరస్కరించింది. ఒత్తిడి చేసి అతను నాకు అప్పుడు రాత్రి 12 ఫోన్ చేసి ఈ రకంగా ఒత్తిడి చేస్తున్నారండి, నామినేషన్లు అయితే సక్రమంగా ఉన్నాయి, నన్ను తిరస్కరించుకుంటున్నారు, ఏం చేయమంటారని అడిగారు. నేను మాత్రం ఏం చెబుతాను, అవతల పార్టీలో ప్రముఖ నాయకులు చెబుతున్నారు. నేనేం చెప్పానంటే, సత్యనారాయణ గారు దీన్ని పరిష్కారం చెప్పాల్సిన ముఖ్యమంత్రి గారు మీతో బాగుంటారు కనుక ఒకసారి ముఖ్యమంత్రి గారిని అడగండి, ఈ రకంగా ఉన్న పరిస్థితి ఏం చేయమంటారని చెప్పాను. ఈయన పొద్దున్న 5 గంటలకు వెళ్ళాడు. వెళ్ళి చంద్రబాబు గారితో సమస్య చెప్పాడు. ఆయన ఒకటే మాట చెప్పాడు, రూల్ ప్రకారం సత్యనారాయణ నీకేం భయం లేదని చెప్పాడు. వెంటనే నాకు ఆ మహదానందంతో నాకు ఫోన్ చేశాడు, ఇవాళ రూల్ ప్రకారం అవ్వమని చెప్పాడు, చట్టం ప్రకారం పనిచేయమని చెప్పాడు, ఈ అక్రమం మాత్రం నువ్వు చేయొద్దని చెప్పాడు అని చెప్పి ఎంత ఆనందపడతా ఫోన్ చేశాడు. చెప్పడానికి ఏం లేదు. అది చంద్రబాబు నాయుడు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇవాళ జరుగుతున్న అక్రమాలు ఎన్నో అన్నక. అలాగే అధికారుల్ని ఉన్న ప్రతిభని గుర్తించడం కానీ, తర్వాత అధికారుల్ని రక్షించడంలో కానివ్వండి, చంద్రబాబు గారిని మించిన నాయకుడు నాకు కనపడదు. ఎందుకంటే నా 9 సంవత్సరాల పరిపాలనలో నేను ప్రతిపక్షంలో ఉండేవాడిని. మా జిల్లాలోనే ఎస్పీలు, తర్వాత పోలీస్ కమిషన్లో పనిచేస్తూ ఉండేవారు, కలెక్టర్లు పనిచేస్తూ ఉండేవారు. తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసేది, ఫలానా కమిషనర్ గారిని ట్రాన్స్ఫర్ చేయాలని మా మాట వింటలేదని చెప్పాను. కానీ చంద్రబాబు గారు ఎప్పుడైతే ఆ తీర్మానం చేశారో ఒకవేళ అంత కోరిన ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పి ఆలోచన ఆగిపోయేవాడు, చేసేవాడు కాదు ఆయన. తర్వాత నేను డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత మొట్టమొదటిసారి మా జిల్లా నాయకులందరినీ పెట్టి కూర్చోబెడుతున్నాడు. ఒక ఎమ్మెల్యే గారు ఒక కలెక్టర్ గారిని మీరు ట్రాన్స్ఫర్ చేయాలని ఆయన నా పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నాడు, అది ఇది అని చెప్పి చెబితే అట్లా కాదులే, ట్రాన్స్ఫర్ గురించి మీరు అడగమాకండి, నేను చెప్తానని చెప్పండి. ఏ అధికారినైనా ఏదైనా చాలా ఉదాహరణలు ఉన్నాయి, అన్నీ నేను చెప్తాను ఇక్కడ భావిని కూడా కాదు, అందరికి తెలిసిన విషయాలు.
అధికారులు ఎవరైనా సక్రమంగా పనిచేస్తే వాళ్ళ వెనక నిలబడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు గారు తప్ప మరొకరు లేరని చెప్పి ఖచ్చితంగా చెప్తాను. ఆ రకంగా వాళ్ళ దగ్గర నుంచి పని తీసుకున్నాడు, పని చేయించాడు. అంతేకాకుండా ఎక్కడైనా ప్రతిభ అన్నది లేకపోతే ఎవరైనా కష్టపడి పనిచేస్తున్నారని చెప్పంటే వాళ్ళ రాజకీయాలకు అతీతమైన మనుషులైనప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా గుర్తించి గౌరవించిన వ్యక్తి నాకు తెలిసినంత వరకు చంద్రబాబు గారు తప్ప మరొకరు లేరు. మా దగ్గర ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చలపల్లి గ్రామాన్ని స్వచ్ఛ సుందర చాలకులను తీర్చిదిద్దని ఇద్దరు డాక్టర్ గారి దంపతులు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి పొద్దున తెల్లవారుజాము 4 నుంచి దాదాపు ఆయనతో వాళ్ళతో పాటు 40 మంది ఊరంతా పరిశుభ్రం చేయటం, ఊరంతా కూడా చాలా చక్కగా తీర్చిదిద్దటం, మొక్కలను పెంచటం ఇవాళ అద్భుతంగా చేశారు. ఆ విషయం చంద్రబాబు గారు తెలుసుకుని వాళ్ళని పిలిపించి పెద్ద మహాసభ జరుగుతూ ఉంటే వాళ్ళ చేత అక్కడ జరుగుతున్న కార్యక్రమం చెప్పి వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మీరు గ్రామాలని ఇట్లా పరిశుభ్రం చేసుకోవాలని చెప్పిన వ్యక్తి చంద్రబాబు గారు. ఇలా అనేక కుక్కలు లేని విషయాలు చెప్పచ్చు. ఒకసారి ఇక్కడ కూచిపూడి నాట్య సమ్మానం జరుగుతుంది ఇక్కడే. దానికి వారు వచ్చారు, ముఖ్యమంత్రిగా నేను వెళ్ళాను. అది సిలికాన్ ఆంధ్ర అమెరికా వాళ్ళు చేస్తున్న కార్యక్రమం. పక్కన నేనుంటే కూచిపూడి మీ దగ్గర అంటే మా దగ్గర నా నియోజకవర్గం కాదని నేను చెప్పాను. అని అయితే లేదు బుద్ధప్రసాద్, మన కూచిపూడి అన్నది మన జీవనాడి, తెలుగు వారికి ఉన్న ఏకైక నాట్యం కూచిపూడి. ఈ నాట్యం ఇవాళ ప్రపంచ ప్రసిద్ధి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంచేత 100 ఎకరాల స్థలాన్ని మనం సమకూర్చుకొని 100 కోట్ల రూపాయలు నేను ఇస్తాను, ఆ 100 కోట్ల రూపాయలతో కూచిపూడి నాట్యాభిరామాన్ని నిర్మాణం చేయాలి అని చెప్పి ఈ ఆనంద్ ఈ కార్యక్రమం చేశాడు కదా, అతన్ని దానికి వినియోగిస్తే పోతుంది కదా అన్నాడు. అంటే ఆనందం పిలిచావు. ఆనంద్ అన్నాడు లేదండి ఎవరిని ఒక IAS ఆఫీసర్ని పెట్టి నడిపించండి అన్నాడు. కాదులే ఉంటారు అట్లాగా ఆఫీసర్లు ఉంటారు, నువ్వు ఉండాలి అని చెప్పి పెట్టాడు. అయితే 100 ఎకరాల గ్రామాలు సేకరించడం అంటే చాలా కష్టం విషయం, ఎందుకంటే ఆయన ఆలోచన అంత ఉంటుందన్నమాట. దానికి చాలా చెప్పాడు ఆయన. వాళ్ళ టెక్నాలజీని కూచిపూడి నాట్యానికి అనుసంధానం చేయాలి. అలాగే కూచిపూడి నాట్యం నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే కూచిపూడి వచ్చి అక్కడ గజ్జి కట్టి అక్కడ ఆడాలి, అక్కడ అనంగరేటం అన్నది కూచిపూడిలో జరగాలి అని అని చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రతి పాఠశాలలో కూడా కూచిపూడి నాట్యం నేర్పాలి అని చెప్పి దాన్ని నేర్పే కార్యక్రమం కూడా ప్రారంభింపజేశారు. అలాగే మన ఆ రోజుల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో ముందుగా కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించాలి. అంటే ఆయన ఏంటంటే మనదైన నాట్యాన్ని మనం చెప్పుకోకపోతే ఎవరు దీని గురించి చెప్తారు అని చెప్పేసి ఆ రకంగా ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు గారు. ఇవాళ భాషకి సంస్కృతికి ఆంధ్రదేశంలో ఏం జరుగుతుందని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషా సంస్కృతులను పరిపోషించిన వ్యక్తిగా ఎన్టీ రామారావుని ముందుకు గుర్తుంచుకుంటారు, కానీ దాన్ని ముందు తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే విషయం చాలా మందికి తెలియదు. ఇవాళ పెద్ద ప్రోత్సహించారు. కొన్ని వేల మంది జానపద కళాకారులతో కృష్ణా గోదావరి పుష్కరాలకి కార్యక్రమం ఇచ్చి వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆనాడు జరిగిన కార్యక్రమాలు బకాయిలు ఉంటే కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వని ప్రభుత్వం ఏదన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఇంకా భాష విషయంలో ఎప్పుడు కూడా మా ఇద్దరికి చర్చ జరుగుతూ ఉండేది, కొన్నిసార్లు విభేదాలు కూడా వస్తూ ఉండేవి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను నేను, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాధ్యమాన్ని తీసేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తుల్లో నేను ఒకరిని. అయితే దీనికి ముందు ఒక విషయం చెప్పాలి. చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూడా మున్సిపాలిటీస్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం జరిగింది.
అక్కడ కూడా తెలుగు మీడియం తీసేయాలని చెప్పి అనుకున్నాను. దాన్ని నేను వ్యతిరేకించా, మరి కొంతమంది వ్యతిరేకించిన తర్వాత ఆయన ఆలోచించి రెండు మాధ్యమాలు ఉండాలని చెప్పి నిర్ణయం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున. కానీ ఆ రకంగా అంటే అది ప్రజాస్వామ్య భావన అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎంత ప్రజాస్వామ్యం అది. ఆ రోజు నేను వ్యతిరేకించకపోతే ఈ రోజు నేను ప్రశ్నించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఆ రోజు నేను ప్రశ్నించాను, మనం ఇట్లా చేయకూడదని చెప్పన్నాను. ఆయన లేదు, రెండు మాధ్యమాలను కొనసాగిద్దాం, ఎవరికి ఇష్టమైన మాధ్యమాలు తీసుకుంటారని చెప్పిన పరిస్థితి. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. కానీ నేను మీ అందరినీ కొన్ని కోరేది ఏంటంటే, తెలుగు అనేప్పటికీ గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి మా రఘురామకృష్ణ గారు. ఆయనకి ఈ బాధలన్నీ రావటం తెలుగు గురించి మాట్లాడతారు. ఆయన తెలుగు ఇక్కడేమో తెలుగు మాధ్యమం తీసేసి తెలుగు మాట్లాడితే నేరం ఉన్న పరిస్థితి ఆంధ్రదేశంలో వచ్చాడు. ఈయన పార్లమెంట్లో తెలుగు గురించి మాట్లాడి దానికి కోపగించి అక్కడి నుంచే తగాదా మొదలైంది. మొదటి తగాదా అదే. సరే, ఈ రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడంతా దురాలోచన తప్ప దూరాలోచన లేదు. దూర ఆలోచన గల ఏకైక నాయకుడు చంద్రబాబు గారు. ఆయన ఒక్క మహోన్నత వ్యక్తిత్వాన్ని సాక్షాత్కరింపజేసిన డాక్టర్ పితి రామారావు గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పుస్తకాన్ని ప్రచురించిన ఎంఎస్కో విజయ్ కుమార్ గారు, నిజంగా తెలుగునాట ఒక మహోన్నతమైన ప్రచురణ సంస్థ ఎంఎస్కో, ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాలు చేయలేని అనేక పనులు చేసిన సంస్థ ఎంఎస్కో, కేవలం లాభాపేక్ష కాకుండా ఇతర భాషలోని గ్రంథాలను కూడా తెలుగులకు అనువాదం చేసి అందించిన పుస్తకం, చారిత్రక గ్రంథాలను అందించిన సంస్థ ఎంఎస్కో. ఆ ఎంఎస్కో సంస్థ నుంచి ఈ పుస్తకం రావడానికి కారణభూతులైన విజయ్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.